హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ వ్యూయర్స్ అండ్ బిజీ మామ్స్ ఓవర్ దేర్. సో నేను బేసిక్గా ఎలాంటి మేకప్ అయితే చేసుకుంటున్నానో అదే చూపిస్తున్నానండి. ఇవాళ ఒక చిన్న అకేషన్ ఉంది, దానికి కావాల్సిన వస్తువులన్నీ నేను ముందే తీసుకున్నాను. అకేషన్కి తగ్గట్టుగా ఏ శారీ దాని మ్యాచింగ్స్ అన్ని ముందే తీసి పెట్టుకుంటే మనకి హాఫ్ ఆఫ్ ది బర్డెన్ తగ్గినట్టే. సో అన్నిటికంటే ముందుగా మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఏదైనా మైల్డ్ ఫేస్ వాష్ యూజ్ చేయండి. సోప్స్ అస్సలు వాడొద్దు, ఫేస్కి డ్రై అయిపోతుంది. అండ్ ఆల్వేస్ రిమెంబర్, బేసిక్ ఫస్ట్ 2 స్కిన్స్ కేర్స్ ఆర్ ఎవ్రీ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ ఏజ్ ఉమెన్ అండి. చక్కగా మైల్డ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది వెరీ కామన్. అది అసలు కంపల్సరీ థింగ్ అన్నట్టే. స్నానం ఎలాగ చేస్తామో అట్ ది సేమ్ టైం అది యూజ్ చేయాల్సిందే. సో నేను ఫేస్ వాష్ చేసుకున్నాను మైల్డ్ ఫేస్ వాష్తోని. నెక్స్ట్ వచ్చి SPF ఉన్న ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ఇందులో అయితే మనకి సన్ ప్రొటెక్టర్ ఉంటుంది అండ్ మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది. సో మూడు కాస్మెటిక్స్ ఎక్కువ నేను రిస్క్ తీసుకోను. సో అందులోనే మాయిశ్చరైజర్, SPF, సన్ స్క్రీన్ కూడా ఉంది. సో అదే ప్రైమర్ అనమాట. నేను ప్రైమర్ అదే యూజ్ చేస్తున్నాను సో దట్ మన మేకప్ కూడా ఈజీగా బ్లెండ్ అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళ చిన్న అకేషన్ ఉంది, దానికోసం రెడీ అవుతున్నాను. సో ఐ థాట్ హెవీ మేకప్స్ మామూలుగా యూట్యూబ్స్లో ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా సింపుల్ మేకప్ యూజ్ చేస్తే మీ అందరికీ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఏది బ్లెండ్ చేయాలన్నా ఒక స్పాంజ్, ఈ మేకప్ బ్లెండర్స్ యూజ్ చేయాలండి. స్కిన్కి ఇదే గుడ్ ఫెమిలియర్గా ఉంటుంది. మనం ఫింగర్స్తో అప్లై చేసామనుకోండి ప్యాచీగా వస్తుంది అండ్ స్కిన్ కూడా రప్చర్ అయిపోతుంది. స్కిన్లో ఉన్న కొలాజిన్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఆల్వేస్ ప్రిఫర్ ఏ క్లీన్, నీట్, ఇఫ్ పాసిబుల్ న్యూ స్పాంజెస్ ఎవ్రీ టైం. సో యాక్చువల్లీ నేను ఫౌండేషన్ ఇవన్నీ కూడా పెట్టుకోను, కాకపోతే చూపించాలి కాబట్టి ఒక ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. అండ్ సో నేను ఎక్కువగా యూజ్ చేసే ఫౌండేషన్, ఐ మీన్ లైక్ నా దగ్గర ఉన్నది ఒకటే. సో లాక్మీ బేసిక్ ఫౌండేషన్ అండి. మన స్కిన్కి మ్యాచ్ అయ్యేది. స్టోర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మన స్కిన్ టోన్ని టెస్ట్ చేసి మన స్కిన్ టోన్కి దగ్గరగా ఒక ఫౌండేషన్ ఇస్తారు. చూడండి, ఇక్కడ చాలా మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. రీసెంట్గా మా తమ్ముడు మ్యారేజ్ అయిందని చెప్పాను చాలా వీడియోస్లో. ఆ వీడియోస్లో మీకు తెలుస్తుంది, మేమే రెడీ అయ్యాము. అందులో అప్పుడు ఆకేషన్ అప్పుడు కొనుక్కున్నవి, కానీ నేనైతే 2-3నే వాడతాను ఇందులో. సో ఈ ఫౌండేషన్ కూడా అప్లై చేస్తున్నాను చూడండి బ్లెండర్తోని. ఆల్వేస్ రిమెంబర్, మీరు ఫస్ట్ మాయిశ్చరైజర్, ప్రైమర్ అప్లై చేసుకోలేకపోతే ఒకవేళ మనం ఫౌండేషన్ యూస్ చేసేటప్పుడు ఆ ఫౌండేషన్లో మాయిశ్చరైజర్ మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. సో దట్ మంచిగా బ్లెండ్ అవుతుంది స్కిన్లో అండ్ స్కిన్ కూడా మాయిశ్చర్డ్గా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చి కాంపాక్ట్ అండి. మంచి ఫౌండేషన్ అనేది యూజ్ చేస్తే కాంపాక్ట్ అసలు అవసరం లేదు. నేను వేసుకోను అసలు కాంపాక్ట్, డైరెక్ట్ ఫౌండేషన్ పెట్టుకొని తర్వాత ఫిక్స్ చేసేసుకుంటాను. కానీ మీకోసం చూపించాలని నా దగ్గర ఉన్న కాంపాక్ట్ వేస్తున్నాను. సో కాంపాక్ట్కి కూడా ఖచ్చితంగా బ్రష్ వాడాలి. మనం జనరల్గా పౌడర్ యూజ్ చేసుకునే స్పాంజెస్ వాడొద్దు. కాంపాక్ట్ అనేది పౌడర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి బ్రష్తో మనకి ఈజీగా డిస్పర్స్ అవుతుంది స్కిన్ మీద. సో ఇలా లైట్గా టచ్అప్ చేసుకున్నా చాలండి. సో చూడండి ఎంత లైట్గా చేసుకుంటున్నానో. ఓవర్గా చేసుకుంటే మనకి మేకప్ వేసుకున్నట్టుగా అనిపిస్తుంది కదా, అంత మేకప్ లుక్ అవసరం లేదు. సింపుల్గా వేసుకుంటేనే మన స్కిన్కి దగ్గరగా మ్యాచింగ్గా అనిపిస్తుంది అండ్ ఇట్ లుక్స్ ప్లెజెంట్. సో ఇది వచ్చేసి హైలైటర్ అండి. సో హైలైటర్ జనరల్గా మనకి ఇక్కడ చిక్ బోన్స్ ఉంటాయి కదా, నేను పెట్టుకోవట్లేను, జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను ఎక్కడెక్కడ అప్లై చేయాలో. ఇంత చిన్న ఫంక్షన్కి ఇది అవసరం లేదు. సో మనం చిక్ బోన్స్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర, నోస్ దగ్గర, చిన్ దగ్గర ఇవి హైలైట్ చేయొచ్చు అనమాట. సో దట్ ఇది హైలైటర్. ఇది కూడా లాక్మీ కంపెనీనే. ఎలివేట్ అవుతాయి బోన్స్, నోస్ కూడా మంచి షైన్ అవుతుంది దాంతో. అండ్ నెక్స్ట్ నేను డైలీ అండ్ లైక్ అవుటింగ్కి కానీ, డేట్కి కానీ, మా హస్బెండ్తో వెళ్ళినప్పుడు ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే 2 ప్రోడక్ట్స్లో ఇది ఒక ప్రోడక్ట్ అండి. వెరీ ఇంపార్టెంట్. ఐబ్రో పెన్సిల్, అలాగే ఇది కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది, అమెజాన్లో దొరుకుతుంది. జస్ట్ 250 రూపీస్ అండి, కానీ ఇట్ వర్క్స్ అమేజింగ్. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా పౌడర్ ఫామ్లో ఉంటుంది. అందులోనే ఒక బ్రష్, మళ్ళీ ఇంకొకటి దువ్వెన లాంటిది చిన్నది ఇస్తారు. మనం ఈ ఐబ్రోస్ దీంతో టచ్అప్ చేసుకొని తర్వాత ఆ బ్రష్తోని దువ్వేసుకుంటే మనకి చూడండి చూపిస్తున్నాను, దువ్వేసుకుంటే సరే ఆ హెయిర్ అనేది ఒక యూనిఫామ్ ఫామ్లో వచ్చేస్తుంది. చాలా అంటే చాలా చేంజ్ ఉంటుంది. ఓన్లీ మనం జనరల్గా ఫేస్ వాష్ చేసేసుకొని బేసిక్ స్కిన్ కేర్ లైక్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ వాడిన తర్వాత ఐబ్రోస్ ఇంకా లిప్స్టిక్ హైలైట్ చేసుకుంటే చాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చాలా క్యూట్గా, నీట్గా అయిపోతుంది. సో నేను 3 స్టెప్స్ మేకప్ రెడీ అయ్యే విధానంలో ఇదే నేను చెప్పాలనుకున్నాను.
జనరల్ స్కిన్ కేర్ 3 స్టెప్స్ స్కిన్ కేర్ తర్వాత లైక్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ తర్వాత ఈ 2 స్టెప్స్ వాడండి చాలు. బేసిక్ స్కిన్ కేర్ ఒకటి, తర్వాత ఐబ్రోస్ హైలైట్ చేయడం, లిప్స్టిక్ హైలైట్ చేసుకోవడం, ఈ 2 థింగ్స్ చేస్తే చాలు మన మేకప్ అయిపోయినట్టే. ఇక్కడ నేను చూపించేవన్నీ ఎక్స్ట్రా, చిన్న అకేషన్ ఉంది కాబట్టి మీకోసం ఎట్లా బ్లెండ్ చేసుకోవాలి, ఎలాంటి బ్రషెస్ వాడాలని చెప్పడం కోసం నేను కాంపాక్ట్ అవి యూజ్ చేశాను. సో ఇక్కడ నేను వాడాను చూడండి పెన్సిల్, లిప్ లైనర్. యాక్చువల్లీ అది ఆ లిప్స్టిక్ కూడా కాదు, నేను లిప్ లైనర్సే వాడుతాను. అది జస్ట్ 25 రూపీస్, లాక్మీలోనే తీసుకున్నాను. మేబీ అది కాపీ పీస్ అయి ఉండొచ్చు, కానీ నేను ఇయర్స్ నుంచి అదే వాడుతున్నాను. బేసిక్గా ఇక్కడ ఒకటి ఫన్నీ థింగ్ ఏంటి చూడండి, అందరూ లిప్ బామ్ పెట్టుకున్న తర్వాత లిప్ లైనర్, లిప్స్టిక్ అప్లై చేసుకుంటారు, కానీ నేను లిప్ లైనర్ అప్లై చేసిన తర్వాత లిప్ బామ్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే లిప్ బామ్ పెట్టుకున్న తర్వాత లిప్ లైనర్ పెడితే అది సరిగ్గా బ్లెండ్ అవ్వదు, అంటే లైక్ ఉండదు, లిప్కి స్టిక్ అవ్వదు. సో నేను లిప్ లైనర్ పెట్టిన తర్వాత లిప్ బామ్ పెట్టుకుంటున్నాను. ఇది జస్ట్ 10 రూపీస్కి ఏ మెడికల్ షాప్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. నేను డైలీ నైట్ పడుకునేటప్పుడు కూడా నా లిప్స్కి అదే లిప్ కేర్ లాగా యూజ్ చేస్తాను. సో చాలామందికి కాటిక అంటే చాలా ఇష్టం ఉంటుంది ఆడవాళ్ళకి, అండ్ మగవాళ్ళు కూడా చాలామంది ఆడపిల్లలు కాటిక పెట్టుకుంటే ఇష్టపడతారు, కానీ నాకెందుకో నచ్చదు కాటిక. సో నా ల్యాషెస్ ఆల్రెడీ పెద్దగా ఉంటాయి, జనరల్గా కాటిక పెట్టుకున్నట్టుగానే ఉంటాయి. నా ఐస్ చాలా బాగుంటాయి, మా బాబుకు కూడా సేమ్ నా అలాగే మంచి ఐస్ వచ్చాయి, వాడి ల్యాషెస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో నా కాటిక ఆల్రెడీ పెట్టుకున్నట్టుగానే ఉంటుంది కాబట్టి మళ్ళీ అది పెట్టుకొని ఎక్కువ హెవీ చేయడం ఇష్టం ఉండదు ఐస్ నావి. సో నేను ఎక్కువగా మస్కారా యూజ్ చేస్తానండి. సో ల్యాషెస్ని మంచి షేప్ ఇచ్చేసి ఇంకొంచెం టచ్అప్ ఇస్తుంది, నాకు అది చాలా బాగా అనిపిస్తుంది. సో ఐ యూస్ మస్కారా. సో ఓవరాల్గా మనది అయిపోయినట్టే. ఇప్పుడు బొట్టు పెట్టుకుంటున్నాను. అన్ని పెట్టుకొని చూడు, నన్ను పెట్టుకొని చూడు అంటుందంట బొట్టు. ఈ సామెత ఎక్కడ విన్నట్టుంది కదా, అంతేనండి. అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటుందంట. ఉప్పు, అన్ని కర్రీస్లో ఉప్పు లేకపోతే దాని టేస్ట్ తెలియదు కదా, అలాగే మనకి అంత రెడీ అయినా కూడా బొట్టు ఇచ్చే అందం అది నెక్స్ట్ లెవెల్. సో బొట్టు పెట్టేసుకుంటున్నాను చూడండి. బొట్టు పెట్టేసుకున్నాక మన ఫేస్లో ఎంత ఎలివేషన్ వస్తుంది, ఎంత కళ వస్తుంది అనేది ఇక్కడ. సో జనరల్గా కొంచెం ట్రెడిషనల్ లుక్ రావాలనుకుంటే సింపుల్గా ప్లెయిన్ స్టిక్కర్ బాగుంటుంది. నేను పార్టీ స్టైల్లో రెడీ అవుతున్నాను కాబట్టి సో నేను కొంచెం గ్లిటరీ స్టిక్కర్ పెట్టుకున్నాను. అండ్ చూడండి ఇక్కడ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. ఐ హ్యావ్ సో మచ్ కలెక్షన్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి. అండ్ బిజినెస్ ఇంట్లోనే ఉండి చేస్తాను కాబట్టి నాకు ఎక్కువ రెడీ అయ్యే స్కోప్ ఉండదు. కాకపోతే ఎప్పుడైనా అకేషన్స్ వస్తే నాకు మంచిగా మూడ్ ఉంటే మంచిగా రెడీ అవ్వాలనిపించినప్పుడు రెడీ అవుతాను. సో ఇవాళ మనం షూట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్తోని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. జనరల్గా రెడీ అయ్యేదానికంటే కూడా ఇలా మీకు చూపిస్తూ రెడీ అవ్వడం చాలా స్పెషల్గా అనిపించింది. సో అన్నీ చూపించుకుంటూ చేస్తున్నాను కదా. సో ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను మ్యాచింగ్. ఐ హోప్ యూ లైక్ దెమ్. బాగున్నాయి కదా, చక్కగా సెట్ అయ్యాయి. సో ఫైనల్ అవుట్పుట్ ఇదే అండి. అండ్ ఎంత మేకప్ వేసుకున్నా కూడా మేకప్ ఫిక్స్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చిన్నదైనా పెద్దదైనా బేసిక్ మేకప్ మన ఫేస్ మీద ఏదైనా అప్లై చేసుకున్నాము అంటే అది కాసేపు అలాగే మనం ఎలాగైతే అప్లై చేసామో అలాగే ఉండాలి, అంటే ఫిక్స్ చేసుకోవాలి. అది లేదంటే మొత్తం పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. ఎలాగో మనం బయటికి వెళ్తున్నామంటే ఏదో ఒక పని ఉంటుంది, స్వెట్ వస్తుంది, చేతులు అటు ఇటు అంటాం కాబట్టి మస్కారా కానివ్వండి, ఐబ్రోస్ కానివ్వండి, లిప్స్టిక్ కానివ్వండి, అటు ఇటు పోకుండా ఫిక్స్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి 400 ఆ రేంజ్లో వస్తుంది. సో అండర్ 1000 చెప్తున్నాను చూడండి అన్ని మేకప్ ప్రోడక్ట్స్. సో అన్నీ ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర కలెక్షన్, కానీ అవేం యూజ్ చేయలేదు. ఇవన్నీ కూడా ఎలా యూజ్ చేయాలి, ఏమేమి ఉన్నాయి అని చెప్పాలి అంటే ఇంకొక బ్లాగ్లో చెప్తాను, ఫ్యూ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ ఈ బాక్స్ కూడా నాకు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ సర్ప్రైజ్గా తెచ్చాడు ఆస్ట్రేలియా నుండి. తను కొనుక్కుంది, సో మీ అక్క కూడా తీసుకోమని తెచ్చాడు. నాకు ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే నేను ఎప్పటికీ మర్చిపోను. అండ్ నాకు ఏదైనా హెల్ప్ చేసినా కూడా అస్సలు మర్చిపోను, చాలా బాగా గుర్తుంటాను. అండ్ ఆ వస్తువు చూసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాను అనమాట, మెమరీస్. సో ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చిందండి. మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి కదా. సింపుల్గా ఒక హెయిర్ స్టైల్ వేసుకున్నాను, స్టెప్ జెడ్ అంటారు కదా, ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ అని కూడా అంటారు. సో అలా సో అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది కదా. ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాను, లోకల్లోనే అండి, చిన్న ఫంక్షన్. సో అవుట్పుట్ లుక్స్తో కొన్ని ఫొటోస్ దిగాను, మీరు కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హోప్ యూ ఆల్ లైక్. అండ్ ఈ చిన్న మేకప్ మీకు ఏదో ఒక టిప్ ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరికొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ.